అదే కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మరియు పందెపు రంగమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. ప్రియమైనటువంటి వారలారా, ఈ వచన భాగములో మరి పరిగెత్తేవారు విజయాన్ని సాధించాలి, తండ్రి అయిన దేవునికి అనుకూలమైన రీతిలో వారు ముందుకు సాగాలి అని అంటే, ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ చక్కని మాట ఏంటంటే, పందె రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. విజయాన్ని సాధించాలంటే తగ్గిపోవాలి. పిల్లరా, మనం తగ్గితే భక్తి పెరుగుద్ది. ఈ లోక సంబంధమైన మన ఆలోచనలు తగ్గితే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు తోడుగా ఉంటుంది. మన భక్తి అభివృద్ధిలోకి రావడానికి అది ఎంతో సహాయపడుద్ది. కనుక అన్ని విషయములలో మనం తగ్గిపోవాలి. మనం తగ్గితే భక్తి పెరుగుద్ది. మనకు మనమే పెంచుకుంటే మనమేమో ఆటోమేటిక్గా గర్వంలోకి, మనమంతే పర్వాలేదు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతే దేవుని ఆత్మ మనకు దూరం అయిపోద్ది. కాబట్టి పౌలు గారు అంటున్న చక్కని మాట, అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కనుక ఈ భూమి మీద తన్ను తాను హెచ్చించుకునేవానికి ఈ లోక సంబంధమైన ఘనత దక్కుద్ది. ఈ లోక సంబంధమైన గౌరవ మర్యాదలు ఘనత దక్కాలంటే మనకు మనంగా హెచ్చించుకోవాలి. ఎందుకంటే సమాజం డబ్బులుంటే గౌరవిస్తారు, ఒంటి నిండా వస్తువులుంటే గౌరవిస్తారు. మనం వేసుకొచ్చేటువంటి యొక్క వాహనం యొక్క విలువను బట్టి మనకు సెల్యూట్ కొడతారు. మనం ధరించేటువంటి వస్త్రాలను బట్టి, మనం కలిగినటువంటి ఆస్తుపాస్తులు, భూములు, ఆ ఉద్యోగం, వ్యాపారం, ఆ ధనం, ఆ బంగారం, ఆ యొక్క మాటకారితనాన్ని బట్టి సమాజంలో మనకి గౌరవం ఇస్తారు. కానీ ఇది భూమి మీదే ఉంటుంది, కానీ ఏది కూడా మనతో పాటు రాదు. కానీ నిత్యరాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి స్థలాన్ని నీవు నేను సొంతం చేసుకోవాలనంటే భౌతికమైన హెచ్చింపు నేను ఏమాత్రం మరి గమ్యానికి చేర్చదు. కనుక ఆ గమ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని నువ్వు నేను సొంతం చేసుకోవాలంటే ప్రియులారా, మనం ఈ భౌతికమైనటువంటి స్థితిలో ఎంత తగ్గిపోతే మన మాటలు మితముగా ఉండాల, మన ఆలోచన విధానం మితంగా ఉండాల. ఈరోజు మనకున్న కోపం మితంగా ఉండాల, మనకున్న అహంకారం మితముగా ఉండాల, ఈరోజు మన ప్రవర్తన మితముగా ఉండాల. ప్రియమైన మిత్రులారా, ఆ శత్రుత్వం ఇవన్నీ కూడా చాలా తగ్గిపోవాలా. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారందరూ ఉన్నత స్థితికి వెళ్ళిన వారి యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచన చేస్తే వారు ఎక్కువ శాతం వినేవారిగా, దేవుని మాట వినేవారిగా, తక్కువ మాట్లాడేవారిగా ఉండడం మనం గమనిస్తాం. అలాంటి వారు మాత్రమే దేవుని చేత ఆశీర్వదించబడుతూ వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం.